ఉడికలు జరిగించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డలు దీవెన పొందుకుంటున్నారు, అనేకమైన సాక్ష్యాలు ప్రకటిస్తున్నారు. గతంలో వచ్చిన దైవజనులు డాక్టర్ బాబాయ్ గారు వాక్యముల ద్వారా ఎంతోమంది బలపరచబడ్డారు. ఏది ఏమైనా కానీ ఆ రాత్రి ఒక ఇద్దరు బిడ్డలు తీసుకున్న తీర్మానం, నేను పడిన ప్రతి ప్రయాస, ప్రతి ఖర్చు వాటన్నిటినీ మర్చిపోయేలాగా చేసింది. ఇద్దరు బిడ్డల ముందుకు వచ్చి, అయ్యా మేము తప్పకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు మేము బాప్తీసం తీసుకుంటాం అని మన సంఘంలో ఇద్దరు బిడ్డల ముందుకు వచ్చి ఒక గొప్ప తీర్మానం వారు తీసుకున్నారు. అమ్ముల్ని బట్టి, పాప పేరేంటమ్మా, శశిని బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుని మహాకృప అయితే ఈ సంవత్సరం ఎప్పట్లాగానే మనం బాప్తీసాలు ఇచ్చే సమయానికల్లా ఆ బిడ్డలు ప్రార్థనలో, వాక్యంలో ఇంకా బహుబలంగా ఎదగాలని, ఆ రోజు బాప్తీస కార్యక్రమాల్లో బిడ్డలు సిద్ధపడాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. గతంలో ఆ దైవజన్ని ప్రాంతానికి నడిపించడానికి ఎంతో భారం. మా పిల్లలకు తెలుసు మేము ఎంత ఖర్చు పెట్టామో ఆ దైవజన్ని ప్రాంతానికి నడిపించడం కోసం, ఆ కొడి కోసం. దేనికి ఇవన్నీ అంటే గొప్ప కోసం అయితే కాదు. కుటుంబాలు ఉన్నవాళ్ళు మన కుటుంబాలు బలపరచబడాలని, సంఘం బలపరచబడాలని, ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు కనుక ఇప్పుడైనా ఈ కడవరి దినాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు వినైనా, దేవుని మాట వినైనా మనలో ఒక మార్పు కలగాలని అనేక మంది దైవజనులను ఈ ప్రాంతానికి నడిపించడం జరుగుతుంది. దయచేసి సంఘం పాలు పొందండి, ఆ దీవెన మీకే ఉంటుంది. సంఘాలుగా మీరందరూ రండి. మీరే రాకపోతే బయట వారు రారు కనుక ముందు మీరు రావడానికి ప్రయత్నించండి, తర్వాత బయట వారిని తీసుకురావడానికి ప్రయత్నించండి. మీరే రాకపోతే ఇక నేనే వాక్యం చెప్పడం బెటర్. ఎందుకంటే అంత భారంగా దైవజనులు తీసుకురావడం కన్నా ఆ రెండు మాటలేదో నేనే చెప్పి దీవెనిచ్చి పంపించడం మంచిది అనే ఆలోచన మదిలోకి వచ్చేస్తుంది. ఆ ఆలోచన నాకు రాకుండా ఉండాలంటే త్వరగా మీరు కోలుకొని, త్వరగా మీ మనస్సులు మార్చుకుని, మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని దేవుని సన్నిధికి నడిపించగలిగితే ఒక గొప్ప గొప్ప మిషనరీలని ప్రాంతాలకు దేవుడు నడిపిస్తాడు. మీరు కనుక యథా తదా అన్నట్టే ఉన్నారనుకో, 11 నేనే 4 మాటలు చెప్పి దీవెనిచ్చి పంపించేస్తా. ఎందుకంటే అంత భారం, అంత ప్రయాస. ఆ భారం ఎదుటి వ్యక్తుల్లో, బిడ్డల్లోకి రావాలి. అందుకే ఈ సంవత్సరం మాకు ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది మిషనరీలు ఉన్నారు, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నారు. కుటుంబాలను వదిలేసి పిల్లలు చచ్చిపోతే కొండలెక్కి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ సంవత్సరం ఈ ప్రాంతంలోకి రానున్నారు. మీరందరూ ఇప్పటి నుంచే ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక అంటే ఆ రోజు ఏ పనులు పెట్టుకోవద్దు, ఏ పెళ్ళి పెట్టుకోవద్దు. శ్రద్ధగా ప్రతి ఒక్కరు 7 గంటల నుంచి 11 గంటల వరకు మందిరాన్ని విడిచి వెళ్ళే పనిలే. ఇవన్నీ మానేసి ఒక 3 రోజులు ఘనమైన సభలు పెట్టగలను నేను. కానీ సంవత్సరానికి 12 సభలు జరుగుతున్నాయి మన మందిరంలో. ఒక 3 సభలు పెట్టడం గొప్ప కాదు. ప్రతి నెల 11 మామూలుగా చెప్పేసుకుని 3 గనులైన దైవజనులు తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ నెల నెల మండాలి. ఒక గొప్ప వాక్యం, ఒక గొప్ప సాక్ష్యం మనం వినాలి అని గనులైన దైవజనుల్ని ప్రాంతానికి నడిపిస్తున్నాం. మీరు ఇప్పటికైనా నా భారాన్ని మీరు కూడా పంచుకొని కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఎవ్వరూ కూడా మిస్ అవ్వడం జరగొద్దు. మీ కుటుంబాలతో కలిసి ఆఖరికి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో అప్పటి వరకు దేవుని సన్నిధికి రాని మీ భర్తను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టమని చెప్తున్నాను నేను. మీరే రాకపోతే ఇంక మీ భర్త ఎలా వస్తాడు? అడగండి, రిక్వెస్ట్ చేయండి. అయ్యా ఎప్పుడు అడగను, ఇదొక్క కొడుకు పంపించు అని అడగండి. 1, 2, 3 సార్లు అడిగితే దేవుడే వారిలో ఒక మంచి మనసు పెడతారు. వాళ్ళే తీసుకొచ్చి దింపుతారు, వాళ్ళే తీసుకొచ్చి ఎక్కించుకెళ్తారు. దేవునికి స్తోత్రం. మీరు అడగటమే లేటు. అడగండి. మీరందరూ రండి. రానున్న దినాల్లో ఒక గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలోనికి అడుగు పెట్టనున్నారు. అలాగే ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులు 2000 మన మందిర వార్షికోత్సవం, 25వ వార్షికోత్సవం సంవత్సరం రోజు, ఆ సమయానికి దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇస్తే
జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ 22వ తారీఖు ఎలా జరుగుద్దో ఆ సంవత్సరం అంతా అలాగే జరుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఎప్పుడు? 25వ సంవత్సర వార్షికోత్సవం జనవరి నెల 11వ తారీఖు నుంచే ఇప్పుడు వరకు 22వ తారీఖు ఏ దైవజనులు అయితే అడుగు పెట్టారో వచ్చారో, జనవరి నుంచి ఆ దైవజనులు అందరూ వస్తారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క దైవజనులు వస్తారు. ఇదే వేదికగా అప్పుడు సమయానికి ఆ గుమ్మం అది వెడల్పు చేసుకుని ఇదే వేదికగా ఆ సభలు జరగాలని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేయండి. ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? బోల్డ్ సంవత్సరాలు ఉంది. అయినా మీరు ప్రార్థన చేయండి. అప్పటికల్లా ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల కూడా పట్టజాలనంత విస్తారమైన జనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా జరగాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ఒక అనుభవంలోనికి రావాలి. మేడగది అనుభవం. 120 మంది పడతాంగా మన మందిరంలో. ఎందుకు నిన్నటి నుంచి ఆ 120 నిన్న సాయంత్రం కూడా వదల 120 ఎందుకు ఈరోజు కూడా మనసులోకి వచ్చింది. 120 మంది పట్టం మన మందిరంలో పడతాంగా. ఆ మేడగది అనుభవంలోనికి మనం రావాలి. ప్రతి నెల 120 మంది తగ్గకుండా కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనలు ఏకీభవించాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని మాట జీవం కలిగింది. ఆయన మాటే మనల్ని బ్రతికించేది. ఆయన మాటే మనల్ని నడిపించేది. గడిచిన దినాల్లో ఎన్నో మాటల చేత దేవుడు బలపరిచారు. ఈ ఫిబ్రవరి మాసం ఒకే అంశాన్ని చేతబట్టుకుని అడుగు ముందుకేస్తూ ఉన్నాం. 108వ కీర్తన 8వ వాక్యంలో, గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ్యదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం, ఎదోమి నా చెప్పు విసురుతాను. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు దేవుడు గిలాదు నాది అన్నాడు అంటే, గిలాదులో ఉన్న గొప్ప అనుభవాలను మనం చూసాం. అది మందలు మేయడానికి తగిన మేత స్థలమని. మందలు మేయడానికి తగిన మేత స్థలం అయితే ఎలాగుంటుంది అని గొర్రెల కాపరిని అడిగితే అతగాడు అంటాడు, అక్కడ నీరుంది, ఆహారం ఉంది, కాపుదల ఉంది. ఆ 3 అనుభవాల్లో పెరిగిన దైవజనులు, భక్తులు ఎందరి జీవితాలలో మనం చూసాం. అలాగూ మనం సాగగలిగితే దేవుడు అంటాడు, గిలాదు నాది, మనిషే నాది అని దేవుడు ఎందుకు అన్నాడు? భక్తుడు ఇలా అంటాడు, గతంలో నా తండ్రి నన్ను అవమానించాడు, నాన్నలు నన్ను గుంటలో నెట్టారు, నా తోడబుట్టిన వాడే, నా సహోదరులే నా రక్తం కళ్ళు చూశారు, సంతలో పశువును అమ్మినట్లు నన్ను అమ్మారు, నేను ఎంతగానో నమ్మిన ఫొతీఫరు భార్య నన్ను అవమానించింది, చేయని నింద నా మీద వేసింది. ఇప్పటి వరకు ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. కానీ వీడు పుట్టాడే, వీడు పుట్టగానే ఇవన్నీ నేను మర్చిపోయా. అందుకే వీడి పేరు మనిషే అని పెట్టాను. మనిషే అంటే మర్చిపోవటమే. మన జీవితంలో మర్చిపోవలసినవి కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఇంకా వాటిని మర్చిపోకుండా వాటినే పట్టుకుని మనం ముందుకు సాగితే ముందుకు వెళ్ళవు అని దేవుని వాక్యం మనల్ని గద్దించింది. మన జీవితంలో మర్చిపోవలసిన వాటన్నింటినీ మనం మర్చిపోవాలి అని ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదం. ఎఫ్రాయిము అంటే బలం,
ఎఫ్రాయిము అంటే రక్షణ. ఇశ్రాయేలీల గోత్రములో బలమైనది ఎఫ్రాయిము. ఎందుకు దేవుడు ఎఫ్రాయిమును నెత్తి మీద పెట్టుకున్నాడు? తన స్థాయికి తగినట్లు ఉంచలేదు, తనకన్నా గొప్పగా. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అని నెత్తి మీద పెట్టుకున్నాడు. కొందరు తల్లిదండ్రులు ఇలా అంటారు, అయ్యా వాణ్ణి వాళ్ళ నాన్న నెత్తి మీద పెట్టుకుని పెంచాడు, కానీ ఈరోజు తండ్రి గుండెల మీద తన్నిపోయాడు. ఒక తండ్రి ఇలా ఆవేదన చెందుతున్నాడు, అయ్యా తల్లి ఇదిగో ఈ బిడ్డని నెత్తి మీద పెట్టుకుని పెంచింది అయ్యా, ఈరోజు కనీసం తల్లికి చెప్పకుండా తల్లి గుండెల మీద తన ఇష్టానుసారంగా పోయింది. దేవుడు మనల్ని కూడా ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. శిరస్త్రాణం, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మనం దేవుని నెత్తి మీద ఉంటున్నామా? దేవుడు విసిరే చెప్పులాగా మన బ్రతుకులు ఉన్నాయా? దేవుడు కాళ్ళు కడుక్కునే పళ్ళివులాగా మన బ్రతుకులు ఉన్నాయా? ఎఫ్రాయిము నువ్వు నాకు శిరస్త్రాణం, నాకు కిరీటం, నువ్వు నాకు కవచం అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవునికి కిరీటంగా, కవచంగా, దేవునికి శిరస్త్రాణంగా మనం మార్చబడాలంటే ఎలా? దేవుని కిరీటంగా మనం జీవించాలంటే ఎట్లా? దేవుడే మనల్ని నెత్తి మీద పెట్టుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి? దేవుడే ఒక కవచముగా మనల్ని ధరించాలంటే మనం ఎలా జీవించాలి? ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటి దశలోనికి రాసిన 5వ అధ్యాయం 8వ వాక్యం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులై ఉండొద్దు. వినండి, దేవునికి శిరస్త్రాణముగాను ఉండాలంటే, దేవునికి కిరీటంగా మీరు ఉండాలంటే మొట్టమొదట మీరు మత్తులుగా ఉండొద్దు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండొద్దు. మీలో చురుకుదనం ఉండాలి. మీలో చురుకు ఉండాలి. నీరసం ఉండకూడదు, మత్తులై ఉండకూడదు, మగతతో ఉండకూడదు. ఎప్పుడు కూడా లేడి వలి గంతులు వేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సోమరితనం మన ఇంట్లో ఉండకూడదు. సోమరితనం మన కుటుంబాన్ని ఆలకూడదు. సోమరిగా ఉంటే దేవుడు నెత్తి మీద పెట్టుకుంటాడా? మన ఇంట్లో సోమరితనం ఊరేగుతుంటే, మన ఇంటి నిండా బద్ధకం ఊరేగుతుంటే దేవుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులు భూమిలో, ఇదిగో వినండి జాగ్రత్తగా, ఒక భూమి ఉంది, ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక ఊరుంది. ఆ ఊరి పేరేంటి? ఆనందపురం. ఏ ఊరది?
ఆనందపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పేరు ఆనంద గృహం. ఆనందపురములో ఆనంద గృహములో ఏమున్నాయి? ముండ్లు ఉన్నాయి. ఈ ఉదయకాలం ముందు ఎందుకో ప్రభువైన యేసుక్రీస్తు తేటగా నీతో నాతో మాట్లాడుతున్న మాటలేంటి? నీ ఊరి పేరు ఆనందపురం, నీ ఇంటి పేరు ఆనంద గృహం. కానీ నీ ఇంట్లో మొలిసిని బలురక్కసు చెట్లు, నీ ఇంట్లో మొలిసినవి ముళ్ళ తొప్పులు. కారణం ఏంటి అంటే నువ్వు దేనితో ఉన్నావు తెలుసా? మత్తులో ఉన్నావు. నువ్వు దేనితో ఉన్నావు అంటే సోమరితనంతో ఉన్నావు. అసలుకి ఆనందపురంలో ఆనందం ఏది? ఆనంద గృహంలో ఆనందం ఏది? నిత్యము ఆనందం ఉండవలసిన గృహంలో, నిత్యము సంతోషం ఉండవలసిన గృహంలో, నిత్యము కుటుంబాలతో కళకళలాడుతూ ఉండవలసిన కుటుంబంలో బలురక్కసే చెట్లు ఎందుకు మొలిశాయి? ముండ్ల పొదలు ఎందుకు వచ్చాయి? నీ సోమరితనం వల్ల కాదు, నీ ఆమరపాటు వల్ల కాదు. నువ్వు మత్తులై ఉన్నావు. ఇప్పుడైనా నీ మత్తుని వీడు. లేకపోతే ఆనందపురం అనే నీ ఊరిలో, ఆనంద గృహం అనే నీ ఇంట్లో ముళ్ళ చెట్లు, బలు రకసి చెట్లు, ముండ్ల పొదలు నీ ఇంటిని వెళ్తున్నాయి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్న మాట, దేవునికి శిరస్థానముగా మీరు ఉండాలంటే మొదటిగా మీరు మత్తులై ఉండొద్దు. ఎప్పుడైతే మత్తు మగత నీ ఇంట్లో వచ్చిందో, సోమరితనం నీ ఇంటి నేలుతుందో, నీ ఇల్లు ఆనందపురమైన, నీ ఊరు ఆనందపురమైన, నీ ఇల్లు ఆనందపురమైన కానీ మొలిచేది బలు రక్కసి చెట్లే. నీ ఇంట్లో ఉండేవి ముండ్ల పొదలే. అవి ఎప్పుడు దాకా ఉంటాయంటే దేవుని ఆత్మ చేత మీరు నింపబడేంత వరకు అవి మీ ఇంటిని వెళ్తానే ఉంటాయి. తర్వాత రాయబడిన మాట అదే. దేని చేత మీరు నింపబడాలి? ఆత్మ చేత మీరు నింపబడాలి. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నమాట, దేవునికి మీరు శిరస్త్రాణముగా ఉండాలి. ఎఫ్రాయిము, నువ్వు నాకు శిరస్త్రాణం, నేను నిన్ను నెత్తి మీద పెట్టుకున్నానయ్యా, నువ్వు నాకు కవచంగా ఉన్నావు. ఈరోజు అయినా ఈ మాట విన్న తర్వాతైనా మనలో ఉన్న మొత్తు మగత వీడాలి, సోమరితనం పోవాలి. అప్పుడే దేవుడు నిన్ను తల మీద పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావు? కాళ్ళు కడుక్కునే పళ్ళింలాగా ఉన్నావా? దేవుడు చెప్పు విసిరేసే బ్రతుకుల్లాగా మన బ్రతుకులు ఉన్నాయా? ఒక్కసారి మనం ఆగి ఆలకించాలి. దేవుడే మనల్ని నెత్తి మీద పెట్టుకోవాలంటే మనలో ఉండకూడనిది మత్తు. మీరు మత్తులై ఉండక విశ్వాసము, ప్రేమ అనే కవచం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. మనలో ఏముండకూడదు అంటే మత్తు ఉండకూడదు. నీలో ఉండవలసింది ఏంటయ్యా అంటే విశ్వాసం. మరి ఈరోజు అయినా ఈ మాట వింటున్న తర్వాత అయినా
దేవునికి ఇష్టడై ఉండాలంటే నీకులో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకే ఇక పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. హెబ్రీ పత్రిక 11:16 తేటగా పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. విశ్వాసం లేకుండా దేవుడు ఎందుకు నెత్తి మీద ఎట్టుకుంటాడు నిన్ను? ఈరోజు దేవుని నెత్తి మీద ఉన్నావా, కాళ్ళకాడు ఉన్నావా? దేవుడు శిరస్థానముగా, కవచముగా, కిరీటముగా అతని నెత్తి మీద నిన్ను పెట్టుకోవాలంటే దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకాలి. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఒక కిలో కొనుక్కొచ్చుకోరాదు. ఎక్కడ దొరుకుద్దా? విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం. దేవుని మాట వినడం వలన విశ్వాసం. రోమాపత్రిక 10:17 అంటుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట ద్వారానే కలుగును. దేవునికి స్తోత్రం. వినుట వలనే విశ్వాసం. దేవుని మాట వినడానికి వేగిరపడాలి. దేవుని మాటలు దొరకని రోజులు వస్తున్నాయి. భయంకరమైన దుర్దినాలు వస్తున్నాయి. రాత్రి కారులో వెళ్ళేటప్పుడు రాత్రి 2 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అన్నయ్య జాజిబుష్ అన్నయ్య బస్సు మిస్ అయింది నూజివేడ్లో. వెళ్ళి జంక్షన్ వెళ్ళి టోల్ గేట్ దగ్గర హైదరాబాద్ బస్సు ఎక్కించడానికి నేను ఇంకొక అయ్యగారు కలిసి వెళ్ళాం. వెళుతూ మార్గ మధ్యంలో అన్నయ్య కొన్ని వీడియోలు చూపిస్తా కొన్ని చెప్తున్నాడు. ఒక దీవి, యూట్యూబ్లో కొట్టండి మీకు వస్తుంది. ఒక దీవిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషిని తింటున్నాడు. మనిషిని చంపి ఒక కోడిని తందూరి చేస్తే ఎలా కోసుకు తింటారు అట్లా కోసుకు తింటున్నారు. నాకు ఆ వీడియో చూపిస్తుంటే కారు కూడా తొలగుతే. భయానకమైన దినాలు రానున్నాయి. అన్నయ్య అన్నాడు, ఇప్పుడు వరకు మనం దేవుని సువార్తలే ప్రకటించాం, కానీ ప్రకటన గ్రంథం ప్రకటించే సమయం వచ్చింది. ప్రకటన గ్రంథములో రాసి ఉన్న ప్రతి ఒక్కదానికి నెరవేర్పు కళ్ళ ముందు కదలాడుతుంది. భయానకమైన దినాలు రానున్నాయి. ఎప్పుడైనా దేవుని మాట విరివిగా వినబడుతున్నప్పుడు వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మీకు విశ్వాసం ఉంటుందో దేవుడు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. వినకుండా విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలనే మనకి విశ్వాసం కలుగుతుంది. నీలో విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది? బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రాన విశ్వాసం నీలో ఉన్నట్లా? గంటల తరబడి ప్రార్థన చేసిన విశ్వాసం నీలో ఉన్నట్లా? అందుకే భక్తుడు ఇలా అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిన శవం. క్రియలలో కనపడాలి. విన్నావు, విశ్వాసం పొందుకున్నావు, విశ్వాసం పొందుకున్న నువ్వు ఆ విశ్వాసం నీ క్రియలలో కనపడాలి. క్రియలలో గనక విశ్వాసం కనబడగలిగితే, ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మంటే అది వెళ్ళింది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మత్తయి సువార్త 17:20 చక్కని మాట ఉంటుంది.
ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పోమంటే నీలో విశ్వాసం ఉండాలి. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అని దేవుడు ఎందుకన్నాడు అని చూస్తే ఎఫ్రాయిము దేవుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. దేవుడు తల మీద పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే విశ్వాసం. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? నెత్తి మీద పెట్టుకుంటాడు. బైబిల్లో గొప్ప గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు. అందులో మొదట నిలబడేది అబ్రహాము గారు, తరువాత వరుసలో నిలబడేది మోషే. ఆయన ఆ విశ్వాసానికి తండ్రి అయిపోయాడు. ఈయన ఆయన కలిగిన విశ్వాసం చూసి విశ్వాసమే చిన్నపోయింది. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసం అండి వాళ్ళది. మరి ఈరోజు దేవుడు నిన్ను నెత్తి మీద పెట్టుకోవాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీ క్రియలలో కనపడాలి. నీ క్రియల్లో కనపడాలి. మరి ఈరోజు దేవుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుని కిరీటంలాగా స్థిరస్థానంలాగా ఉండాలని నువ్వు గనక ఒకవేళ ఆశపడితే ఇప్పుడైనా విశ్వాసం ఎక్కడ దొరుకుద్దో తెలుసుకో. విశ్వాసం ఎక్కడ అంటే దేవుని మాట వినుట వలనే విశ్వాసం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక జాగ్రత్తగా దేవుని మాట ఎక్కడైతే వినపడుతుందో అక్కడ కూర్చుని దేవుని మాట విను, విశ్వాసం పొందుకో. ఆ విశ్వాసం నీ క్రియలలో చూపించు. దేవుడు నిన్ను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు. నీ విశ్వాసం క్రియల్లో కనపడాలి, మన బ్రతుకులో కనపడాలి, మన జీవితంలో కనపడాలి. అలాంటి విశ్వాసం కనుక నువ్వు కలిగి ఉంటే దేవుడిని నేనేం చేస్తాడు తెలుసా? తన నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎఫ్రాయిము నువ్వు నాకు శిరస్త్రాణం ఎందుకన్నాడు? అందులో ఏమి లేదంటే మత్తు లేదు, మగత లేదు, వాళ్ళలో సోమరితనం లేదు. అందుకే దేవుడు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎఫ్రాయిము నువ్వు నాకు శిరస్త్రాణం ఎందుకన్నాడు? వాళ్ళ విశ్వాసం గొప్పది. వాళ్ళ విశ్వాసం వాళ్ళ క్రియల్లో కనబడుతున్నాయి. ఎఫ్రాయిము నువ్వు నాకు శిరస్త్రాణం ఎందుకన్నాడు దేవుడు అంటే ప్రేమ. వాళ్ళలో ఏముందంటే విశ్వాసము, ప్రేమ అనే కవచం ఉంది. ఈరోజు ఎందుకో ప్రభువైన యేసుక్రీస్తు తేటగా నీతో మాట్లాడుతున్నమాట ప్రేమ. ఈరోజు ఎటువంటి ప్రేమను కలిగి మనం జీవిస్తున్నాం? ఎదుటి వారు తప్పు చేసినా కానీ సహించగలిగే ప్రేమ మనలో ఉండాలి. దేవునిలో ఉన్న ప్రేమ మనలో కనపరచబడాలి. ప్రేమ ఎప్పుడు కఠినంగా ఉండదు. ప్రేమ ఎప్పుడు మోసం చేయదు. ప్రేమ ఎప్పుడు ఇతరుల ఎదుగుదలను వార్వకుండా ఉండదు. ప్రేమ ఏనాడు కూడా స్వార్థం కోరదు. ఈరోజు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుతుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ఎఫ్రాయిమును దేవుడు ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నాడంటే వారిలో ప్రేమ ఉంది. అసూయ పడని ప్రేమ వారిలో ఉంది. స్వార్థం లేని ప్రేమ వారిలో ఉంది. కల్మషము లేని ప్రేమ వారిలో ఉంది. ఈరోజు అటువంటి ప్రేమ మనం కలిగించాలి. బైబిల్లో ఉండేది గొప్ప ప్రేమ, అగాప్య ప్రేమ. ఇంక దానికి మించిన ప్రేమ లేదు. అగాప్య ప్రేమ.
ఇక ఆ ప్రేమతో పోల్చడానికి ఏ ప్రేమ తగింది కాదు. దేవుడు ప్రేమించినంతగా మనం ప్రేమించలేం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు మనలో ఏం ఉండాలంటే ప్రేమ ఉండాలి. అమ్మ బాబు బయటికి పాకుండా వెళ్ళిపోతున్నాడు. ఎవరు బాబు? పాకేవాడా నడిచేవాడా? ఓకే, అయితే ఇబ్బంది లేదు. ఏముండాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇలా ఉంటుంది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు గనుకే అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసుని బలిగా ఇచ్చాడు. తన కుమారుణ్ణే బలిగా ఇచ్చే అంత ప్రేమ ఈ లోకంలో ఏ ప్రేమ ఉంది? ఎంత చక్కటి మాట యోహాను సువార్త 3:16 దేవుడు రాసి ఉంచాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే తన కుమారుణ్ణే బలిచ్చేంత ప్రేమ. స్నేహితుని కోసం ప్రాణం పెట్టుట కంటే మించిన ప్రేమ మరొకటి లేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు నీలో ఏ ప్రేమ ఉంది? లోకం అంటుంది నిన్ను ప్రేమించేవారిని ప్రేమించు అని లోకం చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే శత్రువులను ప్రేమించండి, శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కోసం మీరు ప్రార్థన. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా సరే దేవుడు శిరస్త్రాణముగా మనల్ని నెత్తి మీద పెట్టుకోవాలంటే మనలో విశ్వాసం ఉండాలి. దేవుడు శిరస్త్రాణముగా నెత్తి మీద పెట్టుకోవాలంటే సోమరితనం, మత్తు మనల్ని ఏలకూడదు. దేవుడు శిరస్త్రాణముగా మనల్ని నెత్తి మీద పెట్టుకోవాలంటే మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతున్నావు? అయ్యా నాలో మంచి ప్రేమ ఉంది అయ్యా, నేను మా పిల్లల్ని అమ్మో మా తల్లిదండ్రులని నేను ప్రేమించినట్లు అసలు ఎవరో ప్రేమించలేరయ్యా. బైబిల్ ఏముంటుందంటే తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఏంటంట? తల్లిదండ్రుల ప్రేమ. ఈ తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే అది నీడలాంటిది. ఒక తండ్రి తన కూతురికి విషం పెట్టి చంపాడు. ఒక తల్లి తన కన్న కొడుకు, కడుపున పుట్టిన కొడుకుని అన్నంలో విషం పెట్టి చంపేసింది. కుల కట్టుబాట్లకు అడ్డు తగులుతున్నారని, ఒక వయసులోకి వచ్చిన తర్వాత కూడా వారికి పిల్లలు అడ్డొస్తున్నారని, కన్న కొడుకుని 5-6 సంవత్సరాలు నడక కూడా నేలవని ఒక పసివాడిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఒక తల్లి. ఈ ప్రేమలు శాశ్వతమైన ప్రేమలు కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో చెప్పింది తల్లిదండ్రుల ప్రేమ నీడలాంటిది. పిల్లలు కన్న బిడ్డల ప్రేమలంట కలలాగా కరిగిపోతాయంట. కడుపును పుట్టిన పిల్లలు ఒక చెల్లి అంట అక్కడ నోరు రాట్ల. ఒక అమ్మాయి తన తల్లిని చంపేసి పక్కన పడేసి అదే మంచం మీద ప్రియుడితో 2 రాత్రులు గడిపింది. శవం కంపు కొడుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తండ్రే చంపేశాడని చెప్పి తండ్రి మీద కేసు పెట్టిన కూతురు.
చూడండి పిల్లల పరిస్థితి ఎలా ఉందో. నవమాసాలు కని పెంచి తల్లిదండ్రులకు ప్రేమ వివాహం ఒప్పుకోలేదని చెప్పి ఎప్పుడు వండని కూతురు కూరండి పెట్టిందంట గునుకులేసి. తమ్ముడికి, తండ్రికి, అమ్మకి ముగ్గురికి అన్నం పెట్టి చంపేసి ఆస్తి పత్రాలన్నీ పట్టుకొని ప్రియుడితో పోయింది. ఏంటి పిల్లల ప్రేమలు అంటే? ఇవి కలలాంటివి, కలలాగా కరిగిపోతాయి ఈ ప్రేమలు. ఈరోజు నువ్వు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? ప్రేమ నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు, శిరస్త్రాణం తల మీద పెట్టుకుంటాడు. ఏ ప్రేమ కలిగి మీరున్నారు? భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ శాశ్వతం అనుకుంటున్నావా? ఒక ఆవిడ తన భర్తను ముక్కలు 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 ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టింది. పోలీసులకు అంతు చిక్కడానికి సంవత్సరం పట్టింది. ముక్కలు చేసేసి చంపేసి ఏ ముక్క ముక్కలు 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 చేసి కుక్కర్లో ఉడకబెట్టేసింది. ఏ ప్రేమ ఇది? ఎలాంటి ప్రేమ ఇది? వ్యామోహంతో విర్రవీగుతూ తన భర్త తన ప్రేమకి అడ్డొస్తున్నాడని చెప్పి భర్తకి పాయిజన్ ఇంజెక్షన్ చేసేసి చంపేసింది ఒక నర్సు. ఏ ప్రేమ ఇది? భార్యాభర్తల ప్రేమ ఎలాంటిది? అది పువ్వు పుష్పించి మరలా పువ్వు వాడిపోయేలాంటి ప్రేమలవి. ఒకవేళ ఇటువంటి ప్రేమను నమ్ముతున్నావు నువ్వు? ఇటువంటి ప్రేమలు కనుక ఉంటే దేవుని నెత్తి మీద కాదు గల కాలు కింద కూడా ఉండవు నువ్వు. ఎఫ్రాయిము, నువ్వు నాకు శిరస్త్రాణం, నువ్వు నా నెత్తి మీద ఉన్నావు. ఎందుకంటే ఎంత ప్రేమయ్యా, ఎంత విశ్వాసం అయ్యా. ఈరోజు ఏ ప్రేమ కలిగి మీరున్నారు? బంధుమిత్రుల యందు వెలిగించిన ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. బంధువుల ప్రేమ శాశ్వతం అనుకుంటున్నావమ్మా? ఈరోజు బంధువులు చూపించే ప్రేమ ఎలాంటిదంటే, ఇదిగో దీపం లాంటిది, నూనె ఉన్నంత కాలమే అది. బంధువులు ప్రేమ శాశ్వతం కాదు. సొంత అన్నదమ్ములే చంపుకుంటున్న రోజులు ఇవి. సొంత అక్కచెల్లెలు ఆస్తి తగాదాలతో నరుక్కుంటున్న రోజులు ఇవి. ప్రేమ లేవు, ఐక్యత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ ప్రేమలు ఇవి? బంధుమిత్రుల ప్రేమ అంట. వెలిగించిన ప్రేమ దీపం, అది నూనె ఉన్నంతకాలమే, తర్వాత ఆరిపోద్ది. ఆ ప్రేమలో ఉన్నావా? బంధువులు ఎక్కువని బంధువులను ప్రేమిస్తున్నావా? భర్త ఎక్కువని భర్తను ప్రేమిస్తున్నావా? భార్య ఎక్కువని భార్య ప్రేమిస్తున్నావా? కడుపును పుట్టిన పిల్లలు ఎక్కువని పిల్లలను ప్రేమిస్తున్నావేమో. ఆ ప్రేమలు శాశ్వతము కాదు అని పరిశుద్ధ గ్రంథం తేటగా మాట్లాడుతున్న మాట ఇది. నీలో ఏ ప్రేమ ఉంది? ఏ ప్రేమ ఉంది?
ధరలోని ప్రేమలన్నీయూ స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఏ ప్రేమ? క్రీస్తు యేసు కల్వరిలో చూపిన ప్రేమ. ఆ ప్రేమ అంట కడవరకు నీతో ఉంటుందంట. మరి ఈరోజు నువ్వు ఏ ప్రేమ కలిగి ఉండాలి? ఈరోజు నీలో ఏ ప్రేమ ఉంది? దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా అది నీకు విగ్రహమే. దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటున్నావు? దేని మీద? యేసయ్య కల్వరిలో కార్చిన ప్రేమే శాశ్వతమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ. ఆ ప్రేమ గనక మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన తలకు కిరీటంగా పెడతాడు. ఆయన శిరస్త్రాణముగా, కవచముగా మనల్ని వాడుకుంటాడు. అటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వాక్యం. 1 కొరింథీ 13:1. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వాక్యం అదే ఉందా? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచం గలగలలాడే తాళమై ఉంటుంది. అర్థమైంది ఈ మాట? భక్తుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ ఒకవేళ నేను మాట్లాడినా, ఎంత గొప్పగా నేను ప్రకటించినా, ఎంత గొప్పగా నేను సలహాలు ఇచ్చినా, ఎంత గొప్పగా నేను పాడినా, ఎంత గొప్పగా నేను ప్రసంగించినా, ఎంత గొప్పగా నేను పరిచర్యలో ఉన్నా, ఎంత గొప్పగా దేవుని పనిలో ఉన్నా, ప్రేమ లేని వాడనైతే, నాలో ప్రేమ లేకపోతే మ్రోగేడి కంచం గలగలలాడు తాళమై ఉంటుంది. కంచంలో ఏమీ లేకపోతే కింద పడితే ఏం చేద్దే? సప్పుడు చేద్దే. అందులో ఏదన్నా వేసి కింద పడి తుప్పు అంటారు. ఏమీ లేకుండా కింద పడేసి అనుకో, టక 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 టకలాడుద్ది కొంచెంసేపు. ఈరోజు భక్తుడైన పౌలు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎంత భాషతోనైనా, దేవదూతల భాషతోనైనా, నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చేసినా, ఎంత పరిచర్య చేసినా, నీలో ఏమి లేకపోతే, ప్రేమ లేకపోతే ఏ కంచం ఇది? గలగల మోగే కంచమా? ఈరోజు ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ లేనివాడైతే మ్రోగేడి కంచును గలగలలాడు తాళమనై ఉన్నాడు. ప్రేమ ఉండాలి మనలో. ప్రేమ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెత్తి మీద పెట్టుకుంటాడు. రెండోది ఏముంది ఆ వాక్యంలో అంటే, ఏ ఉండాలి అంటే రక్షణ ఉండాలి. దేవుడు శిరస్త్రాణముగా తన నెత్తి మీద పెట్టుకోవాలంటే మనకు ఉండవలసింది రక్షణ. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, ప్రతి మనిషి పాపం చేశాడు, పాపం వలన వచ్చు జీతం మరణము గనుక మనం ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొంది రక్షణలోనికి రావాలి. రోమా 3:23, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారు. అమ్మ మీరు ఇక్కడి నుంచి మీరు రాసుకోండి, నేనే చదువుకుంటాను, చదవద్దు మీరు. దేవుడు అందరూ
పాపము చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను వీళ్ళు పొందలేకుండా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళకి రక్షణ కావాలి. ఈరోజు రక్షణ లేకుండా దేవుడు ఎందుకు నేను స్థిరస్థానంగా ఉంచుకుంటాడు? రక్షణ అనేది దాన ధర్మాలు చేస్తే రాదు, రక్షణ అనేది పుణ్య కార్యాలు చేస్తే రాదు, రక్షణ అనేది నువ్వు ఎత్తుక్కుంటే దొరికేది కాదు. రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడతారు. మీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మీకు మారు మనసు కలుగుతుందో అప్పుడే మీకు రక్షణ వస్తుంది. ఎందుకో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలేవే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని కృప వలన మాత్రమే ఇది లభిస్తుంది, కృప ద్వారానే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరందరూ కూడా రక్షించబడతారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వల్లనే. ఇదంతా మీ వలన కలిగేది కాదు, దేవుని వలన మాత్రమే. మరి ఇప్పుడైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా రక్షణ ఉందా నీకు? రక్షించబడ్డావా? మారి మనసు పొందావా? రక్షించబడిన నువ్వు దేవుని శిరస్త్రాణముగా ఉండాలి. రక్షణ పొందుకున్న నువ్వు దేవుని తల మీద ఉండాలి. మరి ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా లోకం వైపు మనం చూడకూడదు, లోకాశలు మన మధ్యలోనికి రాకూడదు. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? ఎప్పుడంటే నీకు రక్షణ కలిగేది లోక ఆశలపై విజయం ఉంటే. మా రక్షణ పొందిన నువ్వైనా, రక్షణ పొందాలనుకున్న వారైనా సరే, యేసయ్య రాకడ సమయంలో దేవుడు వస్తుంటే దేవునికి ఎదురెళ్ళగలిగే అటువంటి రక్షణ నీకు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లోక ఆశల మీద విజయం పొందాలి. లోకాశలు నిన్ను లాగుతూ ఉంటాయి, లోకం నిన్ను పరిగెత్తుతూ ఉంటుంది, లోకం నిన్ను తరుముకొస్తూ ఉంటుంది. లోకాశల మీద విజయం పొందాలి. లోకం అంటది, అయ్యి నువ్వు అటెళ్ళు అంటది, కానీ నీ శరీరం నిన్ను ఎలాగ బలపరచాలో తెలుసా? అమ్మ అటు వెళ్ళకూడదు, అది లోకాశ. దాని మీద నువ్వు విజయం పొందాలి. శరీరం ఏముంటుందంటే అపవిత్రమైన దాన్ని మొక్కు. నువ్వేం చేయాలో తెలుసా? ఆత్మలో అమ్మో ఇది దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కాదు అని లోక ఆశలపై నువ్వు విజయం పొందుకోవాలి. ఎప్పుడు కలుగుతుంది నీకు ఈ రక్షణ? ఎప్పుడు వస్తుంది నీకు ఈ రక్షణ? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? ఎప్పుడో తెలుసా? రక్షణ పొందావు, రక్షించబడ్డావు, తొట్లో మునిగావు, పైకి లేచావు, అంతా బాగానే ఉంది, కానీ వాక్యం ఎందుకు ఈ ఆకలి? ఇట్లా 12:30 అయ్యేసరికి టైం వెంక చూస్తాం. ఏది 12:30 అయ్యేసరికి టైం వెంక చూస్తాం. ఎందుకో తెలుసా? గంట కొడతా ఉంటుంది, టింగ్ 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 అని. నేను మిషనరీ కట్టి వెళ్ళినప్పుడు 1 గంట అవుతుందా ఆకలేస్తున్నానంట. ముందు ఎక్కడ ఉన్నారు మీరు వీడికి ఏదో పెట్టండి. మరి ఆ టయానికి ఏదో పడకపోతే మరి మన మీదకి గొప్ప ఆత్మదిగి వస్తుంది, పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉంటాడు. అందుకే ఆ టయానికి ఏమిటి ఉండాలి? జేబులో 4 జీడిపప్పులైనా, 4 బాదం పప్పులైనా, 4 గన్నేరు పప్పులైనా ఉండాలి.
ఏ ఆకలి మీకు ఉండాలంటే వాక్యము కొరకు ఆకలి ఉండాలి మీకు. ఈ ఆకలి లేదు మీకు, చచ్చిపోయింది. కొంతమంది అంటారు అస్సలు ఆకలి ఇట్లేదయ్యా, చచ్చిపోరాదు. అస్సరిగా ఆకలి ఇట్లా, అన్నం చూస్తే పురుగులు చూసినట్టుంది. అవునా, ఓకే, రక్షించబడ్డావు కానీ అసలు నీలో మారు మనసు లేదు, అందుకే పురుగును చూసినట్టుంది. కొంతమంది చూడండి, అయ్యారు వాక్యం వినటానికి వచ్చి కూర్చున్నాను అయ్యా, అసలుకి వచ్చిందయ్యా నిద్ర మాత్రం ఇస్తే కూడా రాదు, అంత నిద్ర వచ్చింది, దెయ్యం పట్టింది నీకు. రక్షించబడ్డావు, రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందావు, ప్రభు బలలో చేయవేశావు, కానీ ఆకలి లేదు నీకు. ఆకలి ఉంటే ఏం చేస్తావు తెలుసా? సమయానికి కంచం పట్టుకుని వచ్చేస్తావు. అమ్మో, వాళ్ళ దేవుడు ఏ ఆహారం పెడతాడో, ఏ కూర వండుతాడో, ఏవేసి వండి పెడతాడో అనే ఆకలితో నువ్వు తృప్తి పొందుతావు. యేసునాథునితో సహవాసం నీకు ఉందా? మన సహవాసం ఎక్కడో తెలుసా? 4 రోజులు అయితే ఎండ బాగా వేసినప్పుడు నీడగా ఉంటుంది చూసి, ఆ చెట్టు చుట్టూ ఉంటారు, మనం పిలిచిన పలకరావు, ముచ్చట్లో. యేసునాథునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి మీరు ఎదగాలి, దేవుని సన్నిధిలో సహవాసం కలిగి మీరు బ్రతకాలి. అటువంటి రక్షణ నీకు ఉండాలి. అటువంటి రక్షణ నీకు ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ పాత రోత జీవితము, నీ పాప హృదయము మారిందా, నూతన హృదయముతో ఆరాధన నీకుందా. ఏం చేయాలి తెలుసా? నీలో ఉన్న పాత రోత జీవితం అంతా కూడా అంతా మారిపోవాలి. నీ హృదయం అంతా మారాలి, హృదయం మారిపోవాలి. ఇక్కడ ఒక పాట, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక ఆట, అక్కడ ఒక ఆట ఆడితే కుదరదు రే. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నామో అలాగే ఉండాలి మన బ్రతుకు. ఒకడున్నాడు ఇక్కడ, భయంకరమైన పాట పాడతాడు, పక్కకి వెళ్ళి పని చేసుకున్నప్పుడు సినిమా పాట పెట్టుకుని అది ఆలకిస్తూ ఉంటాడు, హమ్మింగ్. ఏమైందిరా ఈ ఇల్లు అంటే, వీడికి దెయ్యం పెట్టేసింది. మందిరంలోనేమో దేవదూత, బయటికి లేక ఇంకో దూత. ఏ దూత? సాతానుగాడు కూడా దూతే కదమ్మా, లూసిఫర్ అంట అమ్ములు చెప్తుంది. మనలో ఉన్న పాత రోత జీవితం, నీ పాప హృదయం అంతా మారాలి. అప్పుడే నీకు రక్షణ. రక్షణలోకి రావాలని ఉందా? రక్షించబడ్డావా? ఏ ఆకలి ఉండాలంటే వాక్యం కోసమే ఆకలి ఉండాలి నీకు. నీ సహవాసం ఎలా ఉండాలంటే ఇదిగో, నీ సహవాసం యేసుతోనే నీ సహవాసం ఉండాలి. నీ పాత రోత జీవితం అంతా విడిచిపెట్టాలి, నీ పాప హృదయం అంతా మారాలి. నూతన హృదయముతో దేవుని సన్నిధిలో మీరు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఇటువంటి రక్షణ కలిగి మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. ఏంటి శిరస్త్రాణం? ఏముంది ఇందులో అంటే, ఏముందంటే ఇందులో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. ఏముంది ఇందులో అంటే రక్షణ ఉంది. ఈ రక్షణ నీకు ఉండాలి. నేను రక్షించబడి నువ్వు సేవలకు కూడా రాలేదు అసలుకే, అందం ఉన్నావు ఆవిడ. అవునమ్మా, సరే అమ్మా, మంచిదమ్మా, నా కోసం ప్రార్థన చేయమ్మా అన్నాను. అట్లాగనయ్యా చేస్తానంది. 3వ రోజున బజార్లో కనపడింది, బింది ఇసురు కొడుతుంది. ఈ చివరి విసిరితే ఆ చివరికి వెళ్తుంది. చచ్చిందానా, పనికి మళ్ళానా అని తెగతిడుతుంది. ఓహో, భక్తిలో ఏమొకన్న ఎక్స్పీరియన్స్ అసలు నాకు లేదు అనుకున్నప్పుడు
రక్షించబడ్డావు, మంచిదే. నీలో ఏముండాలి? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? ఏముండాలో తెలుసా? రక్షించబడిన నీకు, రక్షణలోనికి రావాలనుకుంటున్న నీకు ఉండవలసినది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని ప్రాకారాలు ఎంత కట్టబడినా కానీ అవి ఎప్పటికైనా కూలిపోతాయి. ప్రార్థన లేని గుడారం, ప్రార్థన లేని గవిని, అవి నిలువు. దీంట్లో నిత్యం ప్రార్థన ఉండాలి. అందుకే చాలామంది చెప్తా, అమ్మ సమస్యలు వచ్చినాయా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మొన్న చిన్నవి ఫోన్ చేసి ఏదో నేను ఇక్కడ ఉన్నట్టు ఏడ్చేస్తుంది. అయ్యా నా దగ్గర ఎవరు లేరు. ఆమె పేరేంటిది? నామణక్క పేరేంటి? నామణక్క ఏమవుద్ది? తోటికోళ్ళు. మా తోటికోళ్ళు ఇంకా రాలేదు, ఇంకా ఎవరు రారు. మోకరించి ప్రార్థన చేసుకో గడప దగ్గర అన్న. పాపం పిల్ల మొత్తం అక్కడ గ్యావురు అంటాను. ప్రార్థనే మన జీవితానికి ఒక పునాది. భక్తులందరూ కూడా ప్రార్థన చేతే వారు పరిశుద్ధులయ్యారు. కన్నీటి ప్రార్థన ఉందా నీకు? ఎల్లవేళలా స్తుతి యాగం చేయాలి, స్తుతించాలి దేవుని సన్నిధిలో. ప్రార్థన చేయండి. పిల్లల చదువులు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, కనీసం నీ కూతురు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ముఖం అనేది ఫస్ట్ మార్క్ రావాలి. ఫస్ట్ మార్క్. ఆమె చదువుద్ది, జ్ఞానం ఉంటుంది, దేవుని కృప ఉండాలిగా. ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో. సమస్యలు వచ్చినాయి అని చెప్పి వాడికి వీడికి చెప్పుకొని ఆడవటం కాదు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చెయ్యాలి. రక్షించబడిన నువ్వు, రక్షణలోనికి వస్తున్న నువ్వు, నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం ఒక చక్కని మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక, మరియు రక్షణ అని స్థిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మీరేం చేయాలి తెలుసా? ఇదిగో ఈ రక్షణ అనే శిరస్త్రాణం, ఇదిగో ఈ వాక్యం అనే ఖడ్గం ఇది ధరించండి. రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ నీకుంటే దేవుడు నిన్ను ఎత్తి మీద పెట్టుకుంటాడు. ఏ రక్షణ? బాప్తిసం తీసుకున్నానయ్యా, మారు మనసు పొందానయ్యా, నేను రక్షించబడ్డాను, నన్ను నెత్తి మీద పెట్టుకో అంటే పెట్టుకోడు. రక్షించబడిన నీలో మార్పు ఉండాలి. రక్షించబడిన నీలో సహవాసం ఉండాలి. రక్షించబడిన నీకు ఆకలి అనే వాక్యం ఉండాలి. రక్షించబడిన నీకు కన్నీటి ప్రార్థన ఉండాలి. రక్షించబడిన నీలో పాత రోత జీవితం విడిచిపెట్టి నీ హృదయం నూతనంగా ఉండాలి. అప్పుడు దేవుడు తీసుకొచ్చి నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? నెత్తి మీద పెట్టుకుంటాడు. చెప్తా త్వరగా, నా సమయం లేదు. ఇంకా ఏంటి తెలుసా? ఇంకేం ఉండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ. ఈరోజు చాలామంది జీవితాల్లో నిరీక్షణ ఉండదు, ఎదురు చూడరు. దేవునిలోకి రాగానే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి. దేవునిలోకి రాగానే కమల పిల్లలు పుట్టాలి. నిరీక్షణ ఉండాలి. శ్రమలు వస్తాయి, ఎదుర్కోవాలి. ఈరోజు ఏ విషయంలో నేను దేవునిలోకి నువ్వు అడుగు పెడుతున్నంటే శ్రమ వస్తుంది, దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. భక్తి జీవితంలోనైనా శ్రమలు వస్తాయి, ఎదుర్కోవాలి. నిరీక్షణ అనేది మన పరిస్థితుల మీద ఆధారపడదు, నీ శక్తి మీద ఆధారపడదు, కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అటువంటి నిరీక్షణ మనకి కలిగి బ్రతకాలి. అందుకే కీర్తనకారుడు ఎలా అంటాడు? 62వ కీర్తన 5వ వాక్యంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఏంటి? నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఎలా ఉండాలి తెలుసా? మౌనంగా. కొంతమంది మౌనంగా ఉండరు, ఇటు అటు అటు ఇటు అటు ఇటు కాళ్ళు పిల్లులాగా తెగ తిరుగుతూ ఉంటారు.
దేవుళ్ళకి రమ్మన్నారు, దేవుళ్ళకి వచ్చాను, దేవుళ్ళకి రమ్మన్నారు, దేవుళ్ళకి వచ్చాను, అట్టి ఇటు అటు ఇటు. నా ప్రాణమా దేవుని నమ్ముకో, మౌనంగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ. దేవుని వల్లనే మనకి నిరీక్షణ కలుగుతాయి. దేవుని ద్వారానే మనకి గొప్ప కార్యాలు దొరుకుతాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, బాధలు వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. అవి మనల్ని మరింతగా బలపరుస్తాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. శ్రమ, ఓర్పు, ఓర్పు ఏం కలిగిస్తే? అనుభవం నిరీక్షణ కలిగజేస్తుంది. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది కదా, శ్రమ ఓర్పు అనుభవాన్ని, అనుభవం నిరీక్షణను కలగజేస్తుంది అని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. ఈ నిరీక్షణ నీకు ఉండాలి. ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. దేవుని మీద నిరీక్షణ ఉంచు, నూతన బలం నీకు వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందదు. ఎదురు చూడటం అంటే నిరీక్షణేగా. యెహోవా కొరకు నిరీక్షణ కలిగిన వారు నూతన బలము పొందుకుంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? పక్షిరాజు వలె పైకి ఎగురుతాడు. ఈరోజు నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగరాలి అంటే మొదట నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నిరీక్షణ కావాలి, నిరీక్షణ ఉండాలి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి తేటగా మనతో మాట్లాడిన మాట ఇదిగో, దేవునికి శిరస్త్రాణంగా మనం ఉండాలంటే ఏమేమి ఉండాలన్నారమ్మ? మూలవాక్యం చదువు. దేవునికి శిరస్త్రాణంగా మనలో ఉండాలంటే మనలో ఏమి ఉండకూడదు? మత్తులై ఉండకూడదు. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇటువంటి శిరస్త్రాణము మనం ధరించాలి. ఇవి నీలో ఉంటే దేవుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. ఒక్క మాట చెప్పనా? 2026 సంవత్సరాల క్రితమే దేవుడు ఎక్కడో పాతాళంలో పడిపోతున్న మనల్ని లేపి ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. శిరస్త్రాణంగా ఆయన పెట్టాడు. ఎలా శిరస్త్రాణంగా పెట్టుకున్నాడు అంటే యోహాను సువార్త 19:5 దేవుడు పెట్టుకున్న శిరస్త్రాణం చూడండి. యోహాను సువార్త, ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. దేవునికి స్తోత్ర. బైబిల్లో పెద్దగా రాసిన ఒకే ఒక మాట ఇదే. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో ఉంది. ఉందా? పెద్దగా ఉందా? చిన్నగా ఉందా? ఇదిగో ఈ మనుషుడు. ఎవరో ఈ మనుషుడు, నే వెదుకుచుండినను, నన్ను వెదకిన ప్రియుడు, వదలక హత్తుకొందున్ జీవితాంతం నాదు ప్రియుని. ఎవరు ఈ మనుషుడు? ఎవరి మనుషుడు అంటే ఆ ముండ్ల కిరీటమును ఓదా రంగు వస్త్రాన్ని ధరించి యేసు వెలుపలికి రాగా ఆయన శిరస్త్రాణముగా పెట్టుకున్నాడు ముండ్ల కిరీటం. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు మన పాప భారాలు. మోయలేని భారం భుజం మీద మోస్తూ, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన భుజాల మీద, ఆయన ఈపు మీద నాగలి వలె దుల్లుతుంటే ఎంతగా దేవుడు ఓర్చుకున్నాడు, ఎంతగా దేవుడు కన్నీరు కార్చాడు. ఎందుకు ఈ బాధలని అంటే నన్ను నెత్తి మీద పెట్టుకోవడానికి. మండు టెండలో మోయలేని భారం మోస్తూ ఆ కల్వరి కొండపై ఆయన అలా నడుస్తూ ఉంటే రక్తం ఏరులై పారుతూ ఉండే. అవమానించేవాడు అవమానిస్తున్నారు, ముఖం మీద ఊసేవాడు ముఖం మీద ఊస్తున్నాడు, గుద్దేవాడు గుద్దుతున్నాడు, ఎగిరి తన్నేవాడు గుండెల మీద తన్నుతున్నాడు. ఎంత బాధను ఆయన అనుభవించాడు.
ఎంత బాధను. అంగుళం పారు కలిగిన ముళ్ళు అతని మెదడులోకి దిగుతూ ఉంటే ఒక కొయ్యి తీసుకొచ్చి ఆ ముండ్ల కిరీటం మీద కొడితే ఆ ముండ్లని మెదడులోకి దిగిపోతుంటే ఎంత విషయంగా మారిపోయింది. దేవుడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. ఎందుకు ఇవన్నీ? నిన్ను నెత్తి మీద పెట్టుకోవడానికి. ఆ కోయ శిలువ మీద ఆయన పడుకోబెట్టి చేతులలో కాళ్ళలో మేకులు దిగ్గొడుతూ ఉంటే రక్తము చిందుతూ ఉంటే దానిని చూసి అందరూ ఆనందపడుతున్నారు. దేనికి ఇవంతా? నేను నెత్తి మీద పెట్టుకోవడానికి. ఆ సిలువ నా కొండ మీద ఏలాడదీసి ఇంకా ఆయన చచ్చాడో లేదో అని బళ్ళెముతో పక్కలో పొడిస్తే నీరుకు రక్తానికి బదులు నీరు కారుతుంటే, దాహమని అడిగినప్పుడు చేదు తీరకనిచ్చారు. ఈ బాధలన్నీ దేవుడు పడడానికి గల కారణం నిన్ను నెత్తి మీద పెట్టుకోవడానికి, శిరస్త్రాణంగా నేను ఉంచుకోవడానికి, రక్షణ మనకి ఇవ్వడానికి. ఈ బాధలన్నీ ఆయన అనుభవించాడు. ఇప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఆయన ఎవరో. ఇప్పుడు కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు ఆయన ఎవరో. ఇప్పుడు కూడా నువ్వు దేవునిలోకి రాలేకపోతున్నావు. వాక్యం అనే ఆకలి నీకు లేదు. ప్రార్థన, కన్నీటి ప్రార్థన నీకు లేదు. దేవుని యందు ప్రేమ లేదు. దేవుని యందు సహవాసం లేదు. దేవుడు అంటే శ్రద్ధ లేదు. ఏదో ఆదివారం వచ్చాము, దేవుని మాటలు విన్నాం, వెళ్ళిపోయాం అంతే. ఆదివారం హాజరించుకున్నాం. మూడు నెలలకు ఒకసారి తంబి అయిపోతే రేషన్ కార్డు పోయినట్టు తెలుసా? వేయండి పోద్ది. వెళ్ళి పందారు తెచ్చుకుంటున్నారు, బియ్యం తెచ్చుకుంటున్నారు, నెలలు తంబేసి అట్లాగే ఆదివారం వస్తున్నాం అంతే. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలేవే. ఆయన మనల్ని శిరస్త్రాణంగా ఉంచాలనుకుంటున్నాడు. మరి ఈరోజు అయిన ఈ మాటలు వింటున్న తర్వాత అయినా దేవుడు నాది అనేలాగా నువ్వు బ్రతకగలుగుతావా? గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణం అనేలాగా మన జీవితాలు ఉండాలి, అనేలాగా మన బ్రతుకులు ఉండాలి. అలా ఉండాలంటే నీలో ఉండవలసినవి, నీలో ప్రేమ ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీకు రక్షణ ఉందా? నీలో నిరీక్షణ, ఇవన్నీ నీలో ఉంటే ఆయన శిరస్త్రాణముగా నిన్ను ధరించుకుంటాడు. ఆయన నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే దేవుడు అన్నాడు, ఎఫ్రాయిము అయ్యా నువ్వు నాకు శిరస్త్రాణం అయ్యా, ఎఫ్రాయిము నువ్వు నాకు శిరస్త్రాణం. దేవుని శిరస్సుగా, దేవుని తల మీద మనం ఉండాలంటే మనలో ఉండవలసినవి ఈ క్వాలిటీస్ కలిగి మనం బ్రతకగలిగితే, ఎప్పుడైనా దేవుని మాటలు విన్న తర్వాత అయినా మత్తులై ఉండక, ఎప్పుడైనా ఈ మాట విన్న తర్వాత అయినా సరే నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, రక్షణలో ఎదుగుతూ నిరీక్షణ కలిగి దేవుని కోసం నువ్వు ఎదురు చూడగలిగితే నా దేవుడు నిన్ను నన్ను ఆయన శిరస్త్రాణముగా ఉంచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. నీ